హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మునగాకు పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ ఎంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మునగాకు వేసి చేస్తాను ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తాలింపు వేస్తాను ఫ్రెండ్స్, ఆవాలు వేసిన, జీలకర్ర వేసిన ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ రోట్లో ఇట్లా దంచుకోవాలి ఎల్లిపాయలు ఫ్రెండ్స్. ఎల్లిపాయలు వేసిన ఫ్రెండ్స్, చాలా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. మిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొడుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదిగో కరివేపాకు ఇట్లా వడేసుకోవాలి కడిగి. ఒకేసారి మనకు చిటపటాన్ని లేవకుంటుంది, నూనె ఎగరకుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మునగాకు పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మునగాకు పప్పు కరివేపాకు వేసుకున్నా ఫ్రెండ్స్. బాగా వేయాలి ఫ్రెండ్స్, అది మంచిగా రెడ్గా రావాలి, వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. బాగుంటుందో ఫ్రెండ్స్, మునగాకు పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను ఎప్పుడు వేసి మునగాకు పప్పు చేయలేదు ఫ్రెండ్స్. మా అక్కయ్య చెప్పింది, మా చిన్నక్కయ్య చెప్పింది, మునగాకు వేసి పప్పు చేయి బాగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. నేను అన్నప్పటి నుంచి ఎప్పటికీ మునగాకు పప్పు చేసినప్పుడల్లా మునగాకు వేసే పప్పు చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్, చాలా బాగా ఇష్టంగా తింటారు. మునగాకు వారానికి 2 సార్లు తింటాను ఫ్రెండ్స్. మాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. మునగాకు పప్పు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ ఎంత టేస్ట్ కూడా అనుకోలేదు. మాకే చెప్పేంత వరకు ఫ్రెండ్స్ పోసేస్తాను ఫ్రెండ్స్. కొద్దిసేపు అట్లనే ఉంచాలి ఫ్రెండ్స్.